ఒకడు ఉన్నాడు పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు కూడా టికెట్ ఇస్తారేమయ్యా? వీడి భార్య ఒక మార్వాడోడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోడిని దొడుకోపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క టాలెంట్, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. ఈ సీమరాజు గారిని ఆర్పీ గారిని ముందు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళు. అరే అడ్రస్ లేని ఆకు చాకు లేనటువంటి నిన్నే మీడియాలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఒక మంత్రిగా పనిచేసిన పేర్ని నాని కొడుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో తప్పులేదురా. అసలు ఎక్కడా పోటీ చేయకుండా డైరెక్ట్ గా గెలవకుండా మంత్రి అయినటువంటి లోకేష్ కన్నా కూడా జనాల్లో తిరుగుతున్నటువంటి పేర్ని నాని కొడుక్కి టికెట్ ఇవ్వడంలో తప్పే లేదు. ఇలా వల్గర్ లాంగ్వేజ్, పేర్ని నాని గారి భార్య మొదటి భార్య వాళ్లతో వెళ్ళింది, ఇదిగో ఇంకొకరి భార్య వీళ్లతో వెళ్ళింది, నా భార్య మాత్రం ఇంట్లో క్షేమంగానే ఉన్నది, ఎరా నీ భార్య ఎవరెవరితో వెళ్తున్నదని ఎవరిని అడుగుతున్నారా? ఈరోజు వీడు వైసీపీ కండువా వేసుకుని ఈ విధంగా చేస్తున్నందుకు అసలు ఫస్ట్ వైసీపీ పార్టీ వీడి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది పెద్ద పొరపాటు. మళ్లీ చెప్తున్నాను, జగనన్న వీడు కండువా ఏ పార్టీకి చెందిన కండువా, ఆ కండువా వేసుకొని సొంత పార్టీ వాళ్ళనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంబటి రాంబాబు గారు గాని ఇంకెవరైనా గాని దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కండువా వేసుకుని ఏ పార్టీ కండువా ఇది ఖచ్చితంగా కనుక్కొని వీడి మీద చర్యలు పార్టీ పరంగా తీసుకోవాలి, లీగల్ గా కేసులు పెట్టించాలి. లేదా కూటమి ప్రభుత్వము ఈ సీమరాజు అనేవాడు మా పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పన్నా పబ్లిక్ గా ప్రెస్ మీట్ చెప్పాలి. లేదా వీడి ప్రాణాలు పోతే టీడీపీ పార్టీకి గాని కూటమి ప్రభుత్వానికి గాని ఎలాంటి సంబంధము లేదు అనన్నా ఒప్పుకోవాలి. ఆల్వేస్ యువర్ సుబ్బన్న.